ఓకే ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో కాంప్లెక్స్ నెంబర్కి స్క్వేర్ రూట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది చూసినాం. మళ్ళీ కొంచెం ఇంట్రడక్షన్ కూడా ఇచ్చుకున్నాం ఆ ముందు ప్రీవియస్ వీడియోలో. దాని పోలార్ ఫామ్ ఏంటిది, r×e⁻i⁻ అని ఎలా రాస్తాం అని చెప్పేసి, రియల్ పార్ట్ ఈక్వల్స్ టు r cos θ అవుద్ది, ఇమాజినరీ పార్ట్ ఈక్వల్స్ టు r sin θ అవుద్ది. ఇలా చెప్పుకున్నాం. తర్వాత స్క్వేర్ రూట్కి వచ్చిన స్క్వేర్ రూట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం మ్యాగ్నిట్యూడ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం. మ్యాగ్నిట్యూడ్ ప్రాపర్టీస్ ఏంటంటే, మనకు తెలిసే ఆల్రెడీ మ్యాగ్నిట్యూడ్ ప్రాపర్టీస్ అంటే z అనే కాంప్లెక్స్ నెంబర్ z ఈక్వల్స్ టు x ప్లస్ iy ఉంటే దీనికి మ్యాగ్నిట్యూడ్ ఏమవుద్ది, వి డినోట్ ఇట్ బై r. r is a magnitude of this complex number which is mod z. mod z ఈక్వల్స్ టు ఏమని రాస్తాం మనం, √(x² + y² అని రాస్తాం. ఓకే, ఇస్ దట్ ఓకే? సో మనం ఇప్పుడు ఏంటంటే, ఈ మోడ్ ప్రాపర్టీస్, ఒక కాంప్లెక్స్ నెంబర్కి ఉన్నటువంటి మాడ్యులస్ ప్రాపర్టీస్ ఏందనేది చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, రియల్ ఆఫ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ z, mod of the real of any complex number z is less than or equals to obviously the mod of z, the complex number itself. ఎందుకు ఇట్లా? ఇన్ ద సేమ్ వే ఇమాజినరీ పార్ట్ కూడా తక్కువ కావాలి. జెడ్ యొక్క మాడ్యులస్ ఆఫ్ జెడ్ కంటే ఇమాజినరీ పార్ట్ అనేది తక్కువ కావాలి, ఆబ్వియస్లీ తక్కువ కావాలి. ఎందుకంటే మాడ్ జెడ్ అంటే ఏంటి, √(x² + y². ఇది ఖచ్చితంగా ఎక్స్ కంటే పెద్దగా ఉంటుంది అండ్ వై కంటే కూడా పెద్దగా ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాం. రియల్ ఆఫ్ జెడ్ ఏంది, ఎక్స్. మాడ్ ఎక్స్ అంటే ఏంది, ఎక్స్. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మాడ్ జెడ్ √(x² + y². దిస్ ఈజ్ ట్రూ. ఎందుకంటే ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్కి స్క్వేర్ చేసి ప్లస్ ఇంకొక స్క్వేర్ యాడ్ చేసి దాన్ని స్క్వేర్ రూట్ చేస్తున్నాం. సో ఆబ్వియస్లీ అప్పుడు ఏమవుద్ది, ఆ వచ్చే మొత్తం నెంబర్ అనేది ఈ నెంబర్ కంటే గ్రేటరే ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా y లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు √(x² + y². సో మనం ఎప్పుడైతే ఒక కాంప్లెక్స్ నెంబర్ జెడ్ని x + iy అని రాస్తామో, ఈ మాడ్యులస్ ఆఫ్ దిస్ నెంబర్ ఎప్పుడైనా కానీ ఈ రియల్ పార్ట్ కంటే ఇమాజినరీ పార్ట్ కంటే కూడా తక్కువనే ఉంటుంది. ఆర్గాన్ ప్లేన్లో చూస్తే ఎట్లుంటుంది, z ఈక్వల్ టు x + iy ఉంటుంది. ఇది x, ఇది x పాయింట్ దగ్గర, ఇది y దగ్గర అనుకుంటే, లెట్ us డినోట్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ x + iy విత్ దిస్ పాయింట్ p, where this is x and this is y. ఇలా అనుకుంటే ఈ మొత్తం లెంత్ ఏమవుద్ది, విచ్ ఇస్ ద మాడ్ జెడ్ ఏమవుద్ది, ఆబ్వియస్లీ r. ఇది మాడ్ జెడ్ r అవుద్ది. అదే √(x² + y². ఇది ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ని చూస్తే ఎలా ఉంది, ఇది ఖచ్చితంగా దీనికంటే ఎక్కువ ఉంటుంది, దీనికంటే కూడా ఎక్కువ ఉంటుంది. సో రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ ఇది, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఇది y, విచ్ ఇస్ ద లెంత్ ఆఫ్ దిస్ ఆల్సో. ఇది పర్పెండిక్యులర్ కదా. ఆబ్వియస్లీ ఒక పైథాగరస్ థీరం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఏమైంది, హైపోటెన్యూస్ మిగిలిన రెండు సైడ్స్ కంటే పెద్ద ఉంటుంది. సో ఫర్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ z, ద రియల్ పార్ట్ ఆఫ్ z ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ద మాడ్ z అండ్ ఆల్సో ద ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్ z. ఈ విధంగా ఉంటుంది అంతే. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే, మాడ్యులస్ స్క్వేర్ ఏమవుతుంది, మాడ్యులస్కి మనం స్క్వేర్ చేస్తే అది ఏమవుద్ది అనేది చూద్దాం. ఏమవుద్ది, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి, z1 బిలాంగ్స్ టు z2 బిలాంగ్స్ టు కాంప్లెక్స్ ప్లేన్. ఇది కాంప్లెక్స్ నెంబర్ సెట్ అన్నట్టు. z1 z2 కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పడానికి అలా రాసిన అంతే. z1, z2 బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్స్ సెట్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ కాంప్లెక్స్ ప్లేన్. ఏమవుద్ది, z1 + z2 mod హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, దీని స్క్వేర్ ఏమవుద్దో మనం చూద్దాం. మనం డిరైవ్ చేద్దాం ఏమవుద్ది, ఈ వాల్యూ ఏమవుద్ది అనేది డిరైవ్ చేద్దాం. ఈ వాల్యూ ఏమైద్ది అనేది డిరైవ్ చేసే ముందు నాకు ఒకటి తెలియాలి. ఏంది, మీకు ఆల్రెడీ చెప్పిన నేను, ఒక నెంబర్ z² అని ఉంటే ఏమని రాయొచ్చు మనం, z² అని ఉంటే ఇది ఎలా ఉంది, ఈ z1 + z2 అనేది ఒకటే కాంప్లెక్స్ నెంబర్ z అనుకుందాం.
మాడ్ జెడ్ స్క్వేర్ అని ఉంది. మాడ్ జెడ్ స్క్వేర్ అని ఉంటే జెడ్ ఇంటూ జెడ్ బార్ అని రాయొచ్చు కదా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. మొత్తం కాంప్లెక్స్ నెంబర్ ఈ చాప్టర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోవాల్సింది. జెడ్ ఇంటూ జెడ్ బార్ ఈక్వల్ టు మాడ్ జెడ్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు మాడ్ జెడ్ బార్ స్క్వేర్ కూడా అవుతుంది. ఎందుకంటే మాడ్ జెడ్ అయినా మాడ్ జెడ్ బార్ అయినా ఒకటే కదా. సో ఈ విధంగా అవుతుంది అన్నట్టు, చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ఇంకో ప్రాపర్టీ కూడా నేను డిరైవ్ చేస్తాను ఇప్పుడు. సరే చూద్దాం. ఇది మాడ్ జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు జెడ్ ఇంటూ జెడ్ బార్. ఇది చాలా ఇంపార్టెంట్. సేమ్ ఇక్కడ అప్లై చేయాలి. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, దానికి మాడ్ ఉంది, దానికి స్క్వేర్ ఉంది. సో దాన్ని ఎట్లా రాయొచ్చు? ఆ కాంప్లెక్స్ నెంబర్ విచ్ ఇస్ జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ మల్టిప్లైడ్ బై ఆ కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్, జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ కాంజుగేట్. ఈ రకంగా కాంజుగేట్ చేసినాక ఏమొస్తుంది? మనం సింపుల్గా జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ, మనం ఈ కాంజుగేట్ సపరేట్ రాసుకోవచ్చు. జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ కాంజుగేట్ ప్రాపర్టీ. అఫ్ కోర్స్ కాంజుగేట్ అనేది ఎప్పుడైనా కానీ ఈ కైండ్ ఆఫ్ లీనియర్ లాగానే ఉంటుంది అన్నట్టు. నువ్వు అడిషన్ చేసినా సబ్స్ట్రాక్షన్ చేసినా నువ్వు ఏ ఆపరేషన్ చేస్తుంటే ఈ మొత్తం ఆపరేషన్కి ఉన్నది ఆ ఇండివిజువల్ ఎలిమెంట్స్కి వచ్చేస్తుంది అంతే. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. జెడ్ వన్ ఇంటూ జెడ్ వన్ బార్, జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ బార్ ప్లస్ జెడ్ వన్ బార్ ఇంటూ జెడ్ టూ ప్లస్ జెడ్ టూ ఇంటూ జెడ్ టూ బార్. అంతే కదా. ఈ స్టెప్ అయిపోయినాక ఏమైనా రాయొచ్చు? జెడ్ వన్ ఇంటూ జెడ్ వన్ బార్ అంటే ఏమవుద్ది? మాడ్ జెడ్ వన్ స్క్వేర్ అవుతుంది, అవునా? ఫ్రమ్ దిస్. సో తర్వాత జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ బార్ని ఏమని రాయొచ్చు? ఈ ఫస్ట్ అయితే ఇది చూద్దాం. జెడ్ టూ ఇంటూ జెడ్ టూ బార్ ఉంది. జెడ్ టూ ఇంటూ జెడ్ టూ బార్ని ఏమని రాయొచ్చు మనం? జెడ్ టూ ఇంటూ జెడ్ టూ బార్ని సింపుల్గా ఇలా రాయొచ్చు కదా. దీన్ని ఎలా రాసామో దీన్ని కూడా అలాగనే రాస్తున్నా. తర్వాత ఏముంది? జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ బార్ ప్లస్ జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ. దీన్ని ఎలా రాయొచ్చు మనం? ప్లస్ ఇక్కడ సరిగ్గా చూస్తే ఏముందండి మనకంటే ఈ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇది, దీని కాంజుగేటే కదా ఇది. జెడ్ వన్ జెడ్ టూ బార్ కాంజుగేట్ ఏమవుతుంది? ఇది అవుతుంది, అంతే కదా. జెడ్ వన్ జెడ్ టూ బార్ కాంజుగేట్ చేస్తే ఏమవుతుంది? జెడ్ వన్ కాంజుగేట్ అవుతుంది, ఐ మీన్ బార్ వస్తుంది దానిపైన. జెడ్ టూకి ఆల్రెడీ బార్ ఉంది, మళ్ళీ దాని మీద బార్ వస్తున్నాం కాబట్టి అది క్యాన్సిల్ అవుతుంది. సో మనం దీని నుంచి ఏం గమనించాలని చెప్పేసి అంటే కరెక్ట్గా చూడాలి. ఇక్కడ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది ప్లస్ దాని పక్కన దాని కాంప్లెక్స్ కాంజుగేట్ ఉంది. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, దాని పక్కనే దాని కాంప్లెక్స్ కాంజుగేట్ ఉంది. అవి రెండు ప్లస్ అవుతున్నాయి. జెడ్ వన్ జెడ్ టూ బార్కి జెడ్ వన్ బార్ జెడ్ టూ అనేది కాంప్లెక్స్ కాంజుగేట్ అవుతుంది. ఈ ఒక నెంబరు ప్లస్ దాని కాంప్లెక్స్ కాంజుగేట్, ఒక నెంబరు ప్లస్ దాని కాంప్లెక్స్ కాంజుగేట్ ఇలా ఉంది. ఇలా ఉంటే దీన్ని ఏమని రాయొచ్చు? నిన్న చెప్పిన జెడ్ ప్లస్ జెడ్ బార్ బై టూ ఇదేమవుద్ది? రియల్ ఆఫ్ జెడ్ అవుతుంది, రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అవుతుంది. సో దాని నుంచి ఏమని రాయొచ్చు? జెడ్ ప్లస్ జెడ్ బార్ ఈక్వల్స్ టు ఈ టూ ఇటు వెళ్తే టూ ఇంటూ రియల్ ఆఫ్ జెడ్ ఇలా రాయొచ్చు. సో సేమ్ ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఏమవుద్ది? టూ ఇంటూ రియల్ ఆఫ్ జెడ్, జెడ్ ప్లేస్లో ఏముంది? జెడ్ వన్ జెడ్ టూ బార్ ఉంది, జెడ్ వన్ జెడ్ టూ బార్ అంతే. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అన్నట్టు. సో దీని వాల్యూ ఇది, ఇది మాడ్ జెడ్ వన్ జెడ్ టూ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు దిస్ అన్నట్టు ఇలా వస్తుంది మనకు. ఇంకోటి మనం థర్డ్ ప్రాపర్టీ తీసుకుంటే థర్డ్ ప్రాపర్టీ వెరీ వెరీ సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది వస్తే అది వస్తుంది. థర్డ్ ప్రాపర్టీ ఏమని రాయొచ్చు మనం? mod of z1 plus z2 whole square plus mod of z1 minus z2 whole square. ఇది వేస్తే ఏమొస్తుంది మనకు? ఇప్పుడు దీని నుంచే చూసుకోవచ్చు కదా దీన్ని. సేమ్ ఇక్కడ ఏమొస్తుంది? mod z1 స్క్వేర్, ఇదేమొస్తుంది? ఫస్ట్ mod z1 స్క్వేర్ z2 స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ రియల్ ఆఫ్ z1 z2 పార్ ఇది వస్తుంది. సేమ్ ఇదేమొస్తుంది? mod z1 స్క్వేర్ mod z2 స్క్వేర్ మైనస్
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ లాగా, ఐ మీన్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ లాగా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ -2ab వస్తుంది. -2 ఇంటూ రియల్ ఆఫ్ Z1 Z2 బార్ వస్తుంది దీనికి. సో -2 ఇంటూ రియల్ ఆఫ్ Z1 Z2 బార్ ఇక్కడనేమో ఇక్కడ నుంచి ఇది వస్తుంది +2 రియల్ ఆఫ్ Z1 Z2 బార్. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే మీరు చూద్దాం, కన్ఫ్యూజ్ అవ్వకండి, పూర్తిగా నేను చెప్తా. ఇదేముంది, Z2 స్క్వేర్ +2 ఇంటూ రియల్ ఆఫ్ Z1 Z2 బార్ ఇది అవుద్ది, ప్లస్ ఇదేమవుద్ది Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ -2 ఇంటూ రియల్ ఆఫ్ Z1 Z2 బార్ అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, ప్లస్ అయితే మిగిలేది ఏంది, ఇది ఇది 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ అని రాయచ్చు. what would the answer be if we had minus here? What would happen then? అప్పుడు ఏమవుద్ది, సింపుల్గా దీని నుంచి చెప్పొచ్చు, ఇక్కడ మైనస్ ఉంటే అంటే మైనస్ చేస్తున్నాం అన్నట్టు. మైనస్ చేస్తే ఏమయ్యేది, Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్ మైనస్ ఇదేమో దీనికి ప్లస్ చేసినప్పుడు, మైనస్ చేసినప్పుడు ఏమైంది, ఆబ్వియస్లీ ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. ఇవి రెండు క్యాన్సిల్, ఇక్కడ ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి 2 + 2 4 అవుద్ది. 4 రియల్ ఆఫ్ Z1 Z2 బార్ ఈ విధంగా అవుద్ది అన్నట్టు. సో ఇట్స్ వెరీ వెరీ సింపుల్, అది పెద్ద విషయమే కాదు. ఇది అయిపోయాక ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. ఇది ఒక చిన్న ప్రాపర్టీ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ. మొత్తం కాంప్లెక్స్ నెంబర్ రెజీమ్లో, కాంప్లెక్స్ నెంబర్స్ కింగ్డమ్లోనే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. mod Z1 ప్లస్ Z2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod Z1 ప్లస్ mod Z2. ఎందుకు ఇట్లా అంటే ఇక్కడ నుంచి చూస్తే తెలిసిపోతుంది మనకు. మనం ఇంతకుముందు ఫార్ములా యూజ్ చేసినాం కదా, mod Z1 ప్లస్ Z2 హోల్ స్క్వేర్కి ఏమవుతుంది అది చూద్దాం. ఏం ఫార్ములా యూజ్ చేసినాం, mod Z1 స్క్వేర్ ప్లస్ mod Z2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రియల్ ఆఫ్ Z1 Z2 బార్ అనేది యూజ్ చేసినాం. కానీ ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఈ రియల్ ఆఫ్ Z1 Z2 బార్ అనేది రియల్ ఆఫ్ ఆ కాంప్లెక్స్ నెంబర్, రియల్ ఆఫ్ సమ్ కాంప్లెక్స్ నెంబర్ షుడ్ ఆల్వేస్ బి లెస్ దెన్ ద magnitude of the complex number. So this will always be less than or equals to Z1 square plus Z2 square plus 2 into mod Z1 Z2 bar. కరెక్టే కదా. ఇంత ఇదే ప్రాపర్టీ నుంచి రియల్ ఆఫ్ Z ఆఫ్ మోడ్లెస్ ఆఫ్ రియల్ ఆఫ్ Z ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod Z. ఈ ప్రాపర్టీ నుంచి రియల్ ఆఫ్ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ద magnitude ఆఫ్ దస్ కాంప్లెక్స్ నెంబర్ ఇది. సో సింపుల్గా ఇప్పుడు ఏమైనా రాయచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ mod Z1 స్క్వేర్ ప్లస్ Z2 స్క్వేర్ ప్లస్ దీని ఏమైనా చేయొచ్చు, మల్టిప్లికేషన్లో ఉన్నాయి కావచ్చు. మాడ్ ఎట్లాగో మాడ్ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు సపరేట్ అవుతుంది దానికి దీనికి, డివిజన్లో ఉన్నప్పుడు కూడా న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ అవుతుంది. సో 2 ఇంటూ mod Z1 mod Z2 బ్రాకెట్ కాదు mod బార్, ఓకే, దట్ ఈక్వల్స్ టు లెస్ దెన్ ఈక్వల్స్ టు సో అండ్ సో ప్లస్ 2 mod Z1 mod Z2 బార్ అంటే విచ్ ఈజ్ ఆబ్వియస్లీ mod Z2 అంతే కదా. mod Z2 అని రాయచ్చు కదా, ఎందుకంటే ఒక కాంప్లెక్స్ నెంబర్కి ఒక కాంప్లెక్స్ కాంజుగేట్కి మ్యాగ్నిట్యూడ్ అయినా ఆ కాంప్లెక్స్ నెంబర్కి మ్యాగ్నిట్యూడ్ అయినా సేమ్. ఎక్స్ ప్లస్ ఐవేకి మ్యాగ్నిట్యూడ్ √(x² + y²) ఎక్స్ మైనస్ ఐవే అంతే. ఆ కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ అయినటువంటి ఎక్స్ మైనస్ ఐవేకి మ్యాగ్నిట్యూడ్ కూడా √(x² + y²). సో సింపుల్గా సో మొత్తం దీన్ని ఏమన్నా వచ్చేది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, a² + b² + 2ab, వెర్ a is mod Z1, b is mod Z2. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod Z1 ప్లస్ mod Z2 హోల్ స్క్వేర్ ఇలా రాయచ్చు కదా. ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంది, mod Z1 ప్లస్ mod Z2 స్క్వేర్. సో ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేయొచ్చు కదా, నేను చేసేస్తే mod Z1 ప్లస్ Z2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు mod Z1 ప్లస్ mod Z2. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్, చాలా బాగా గుర్తుంచుకోవాలి, ఇది ఎప్పటికీ గుర్తుండాలి, చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఇది యాక్చువల్గా ఏంటంటే ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే
రెండు సైడ్స్ని సమ్ చేస్తే వచ్చిన రిజల్ట్ అనేది అది షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ ద అదర్ సైడ్. రెండు సైడ్స్, మూడు సైడ్స్ ఉంటుంది కదా ఏబిసి అని, ఏబిసి అని తీసుకుంటే ఏ ప్లస్ బి చేస్తే ఆ రిజల్ట్ ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ సి, లేదా బి ప్లస్ సి చేస్తే అది గ్రేటర్ దెన్ ఏ ఉండాలి, లేదా సి ప్లస్ ఏ చేసినా కానీ అది గ్రేటర్ దెన్ బి ఉండాలి. వీ కెన్ రిఫర్ టు ఇట్ యాజ్ ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ, ట్రయాంగిల్ ఇన్ఈక్వాలిటీ అని చెప్పొచ్చు. సేమ్ ఇన్ఈక్వాలిటీ మనకు ఇక్కడ వెక్టర్స్లో కూడా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. Z1 is one side, Z2 is another side, and Z1 plus Z2 is the third side. So the magnitude should always be less than or equal to the sum of the magnitudes of the other two sides. ఆ విధంగా చాలా ఇంపార్టెంట్ ఇది, అందుకే కొంచెం టైం తీసుకొని చెప్పిన. ఇక నెక్స్ట్ ఏంటంటే మనం ఒక కాంప్లెక్స్ నెంబరు ఏ క్వాడ్రంట్లో ఉంటే దాన్ని పోలార్ ఫామ్లో ఎలా రాయాలనేది చూద్దాం. పోలార్ ఫామ్ అంటే ఏంటిది బై ద వే? పోలార్ ఫామ్ అంటే చెప్పిన ఆల్రెడీ, మరోసారి చెప్తా. ఇలా ఉంటుంది కాంప్లెక్స్ ఆర్గాన్ ప్లేన్ తీసుకుంటాం. ఆర్గాన్ ప్లేన్ తీసుకొని ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ని డినోట్ చేస్తాం పాయింట్ పి తోటి. పాయింట్ పి ఎక్స్ కామా వై రిఫర్ టు ఆ కాంప్లెక్స్ నెంబర్ కాల్డ్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై. దీన్నే ఇలా రిఫర్ చేస్తాం, దీన్నే ఇలా రిఫర్ చేస్తాం. సో ఇది ఎక్స్, ఇది వై, ఇది కాంప్లెక్స్ నెంబర్ అనుకుందాం. ఇది ఆరిజిన్ తెలిసిందే మనకు అనుకుంటే, ఇది ఎక్స్ ఇది వై అనుకుంటున్నాం కాబట్టి ఇది వై కాబట్టి ఇది కూడా వై అవుతుంది, సేమ్ ప్యారలల్ ఉన్నాయి కదా. సరే, దిస్ ఈజ్, లెట్స్ అజ్యూమ్ దిస్ ఈజ్ మేకింగ్ సమ్ యాంగిల్ టీటా ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ విత్ ఎక్స్ యాక్సిస్. సో పాజిటివ్ యాంగిల్ అన్నట్టు, పాజిటివ్ యాంగిల్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తే పాజిటివ్ యాంగిల్, క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేస్తే నెగిటివ్ యాంగిల్. సరే, ఇప్పుడు ఏం రాయొచ్చు? దీని నుంచి కాస్ థీటా రాయొచ్చు కదా మనం. కాస్ థీటా రాస్తే ఏమవుతుంది? కాస్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఏంది? ఇది, విచ్ ఈస్ మాడ్ జెడ్, జెడ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ అంటాం. మాడ్ జెడ్ ఏంది? ఆర్. ఆర్ అంటే ఏంది? అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, తెలిసే మనకు. సో ఏమవుద్ది? ఎక్స్ బై ఆర్ అవుద్ది. సైన్ థీటా ఈక్వల్స్ ఏమవుద్ది? వై బై ఆర్ అవుద్ది. సైన్ థీటా ఏమవుద్ది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్, సో వై బై ఆర్. దీని నుంచి ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా, వై ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుద్ది? జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ వై ఈక్వల్స్ టు ఆర్ సైన్ థీటా. సో ఆర్ ఆఫ్ కామన్ తీస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వస్తుంది. వచ్చినాక మన కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాకి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే we know that cos theta plus I sin theta equals to e power I theta. ఇట్లా ఎందుకైతే సార్ అంటే ఈ రెండింటికి టేలర్ ఎక్స్పాన్షన్స్ అని ఉంటాయి. ఆ ఎక్స్పాన్షన్ తీసుకొని చూస్తే కాంప్లెక్స్ ఇమాజినరీకి ఆడ్ పార్ట్ ఏమో ఈవెన్ పార్ట్ ఏమో కాస్ అవుతుంది, ఆడ్ పార్ట్ ఏమో సైన్ అవుతుంది. ఈ టేలర్ ఎక్స్పాన్షన్ చేసి చూస్తే ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు. ఇది మనకు కావాల్సినటువంటి ఇది ఒక రిజల్ట్, చాలా ఇంపార్టెంట్ రిజల్ట్. ఈ పవర్ ఐ థీటా అని రాయొచ్చు దీన్ని. ఈ పవర్ ఐ థీటా అని రాసినప్పుడు మరి ఏమైంది? జెడ్, మనకు జెడ్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ ఐ థీటా అంటారు. దీన్నే మనం పోలార్ ఫామ్ అంటాం, లేదా మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ అంటాం. ఎందుకంటే మాడ్యులస్ ఇంక్లూడ్ అయింది ఇక్కడ, విచ్ ఈజ్ అ మ్యాగ్నిట్యూడ్, అండ్ ఆంప్లిట్యూడ్ మాడ్యులస్ ఇంక్లూడ్ అయింది, ఆంప్లిట్యూడ్ అంటాం. ఆంప్లిట్యూడ్ లేదా ఆర్గ్యుమెంట్ అంటాం థీటాని. సో దీన్నే మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్ అంటాం. స్ట్రేట్ లైన్స్ గురించి కొంచెం తెలిస్తే ఒక ఐడియా ఉంటుంది అన్నట్టు దీని మీద. మనం ఏ క్వాడ్రంట్లో ఏ కాంప్లెక్స్ నెంబర్ని ఎలా డిఫైన్ చేయాలనే చూద్దాం. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు దట్ కాంప్లెక్స్ నెంబర్ని మనం ఆర్గాన్ ప్లేన్లో డినోట్ చేస్తాం, జెడ్ ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ ఐ థీటా అని చెప్పేసి. దాన్ని పోలార్ ఫార్మ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటాం. సో ఆర్గాన్ ప్లేన్ గీసుకుంటే
నేను ఎట్లా చెప్తానంటే దీనికి ఫార్ములాలు బట్టి పట్టడం కాకుండా బాగా కొంచెం లాజికల్ లెవెల్లో చెప్తా. సో ఎనీ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా ఇది తీసుకుందాం. ఇదే కాంప్లెక్స్ నెంబర్, ఎందుకంటే ఇది మనకు రియల్ యాక్సిస్, ఇది ఇమాజినరీ యాక్సిస్ కదా. సో ఇలా తీసుకున్నా కాంప్లెక్స్ నెంబరు. యాక్చువల్గా ఆరో పెట్టొద్దు, జస్ట్ ఇలా డాట్ పెట్టాలి, బట్ తెలవడానికి అని చెప్పేసి ఆరో పెడుతున్నా. ఓకే, 90 degrees. Let's assume this is making theta with the counterclockwise direction of real axis, x-axis or horizontal axis. యాక్చువల్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనొద్దు ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే మనం కాంప్లెక్స్ నోటేషన్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి రియల్ యాక్సిస్ ఇమాజినరీ యాక్సిస్ అనాలి. బట్ ఓకే, ఇక మనకు అంతా అదే యూక్లిడియన్ జామెట్రీ కాబట్టి యూక్లిడియన్ స్పేస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇంటర్చేంజబుల్లీ కాంప్లెక్స్ అంటాం, మనం రియల్ అంటాం, ఇమాజినరీ అంటాం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో ఒక సమ్ థింగ్ ఉంది. ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఇది 0, ఇది 90. సో 0 లెస్ దెన్ θ లెస్ దెన్ 90. బట్ సెకండ్ క్వాడ్రంట్లో ఎలా ఉంటాయి యాంగిల్స్? ఇది 90 లెస్ దెన్ θ లెస్ దెన్ π. ఇలా థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది 180 నుంచి 270 ఉంటుంది. బట్ ఇదేంది ఫార్మల్ స్ట్రేట్ లైన్స్లో, మనకు మ్యాథ్స్ బిలో స్ట్రేట్ లైన్స్ ఉంటాయి కదా, ఒక స్ట్రేట్ లైన్ గీస్తున్నప్పుడు మనం అట్లా చెప్తాం. టూ డైమెన్షన్ యూక్లిడియన్ స్పేస్లో ఒక స్ట్రేట్ లైన్ ఫుల్గా గీసినప్పుడు అట్లా చెప్తాం. కానీ వెక్టార్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే దే గో లైక్ రేస్, ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తూ ఉంటాయి. సో సెకండ్ క్వాడ్రంట్లో ఉండే వెక్టార్ ఎలా ఉంటుంది? ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తూ ఉంటుంది. దీనికి మళ్ళీ ఇటు ఉండదు, ఇలా ఎలాంగేషన్ ఉండదు అన్నట్టు. జస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తూ ఉంటుంది, ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తూ ఉంటుంది, ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వస్తూ ఉంటుంది. సో అందుకనే ఫస్ట్ క్వాడ్రంట్లో ఇలా డినోట్ చేస్తాం. థర్డ్ క్వాడ్రంట్కి వచ్చే వరకు ఎలా డినోట్ చేస్తాం అంటే ద యాంగిల్ షుడ్ ఆల్వేస్ బి, దిస్ θ షుడ్ ఆల్వేస్ బి -π to π, ఆర్ θ షుడ్ బిలాంగ్స్ టు -π to π. -π ఏంది? ఇది ఇలా వెళ్తే కింది నుంచి ఇలా వస్తే -π, +π ఎప్పుడు వస్తుంది? పై నుంచి ఇలా వస్తే +π, ఎందుకంటే కౌంటర్ క్లాక్ వైజ్ తీసుకున్నాం కాబట్టి +π వస్తుంది. ఇలా యాంటీ క్లాక్ వైజ్ ఇలా క్లాక్ వైజ్, కౌంటర్ క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా ఒకటి పాజిటివ్ డైరెక్షన్. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏమో నెగిటివ్ డైరెక్షన్. ఇలా 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 తిరుగుతుంది కదా క్లాక్. సో ఇలా వచ్చినప్పుడు ఏమైంది? -π వస్తుంది. ఇలా వచ్చినప్పుడు యాంగిల్స్ అన్ని నెగిటివ్ వస్తాయి, ఇలా వచ్చినప్పుడు యాంగిల్స్ అన్ని పాజిటివ్ వస్తాయి. సో ఇది 0 to π అవుద్ది, ఇదేమో -π to 0 అవుద్ది. సో అందుకనే ఈ ఇట్ సైడు ఈ డైరెక్షన్ సైడు -π డినోట్ చేయాలి, లేదా పైన డినోట్ చేయాలి, రెండింటిని డినోట్ చేయొద్దు. అందుకనే ఒకటి క్లోజ్డ్, ఒకటి ఓపెన్డ్, లేదా ఇది క్లోజ్డ్ ఇది ఓపెన్డ్, ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఓకే, ఫస్ట్ క్వాడ్రంట్లో ఇలా తీసుకున్నాం. థర్డ్ క్వాడ్రంట్లో, సెకండ్ క్వాడ్రంట్లో లేదా థర్డ్ క్వాడ్రంట్లో యాంగిల్స్ ఏంటంటే -π లెస్ దెన్ θ లెస్ దెన్ -π/2. థర్డ్ క్వాడ్రంట్లో ఇలా తీసుకోవాలి మన యాంగిల్. ఇక్కడ వచ్చేవరకు -π/2 లెస్ దెన్ θ లెస్ దెన్ 0, ఇలా తీసుకోవాలి. ఇది యాంగిల్స్ తీసుకునేటువంటి విధానం. ఎందుకు ఇలా తీసుకోవాలంటే ఇక్కడ 180 270 తీసుకోకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఇలా ఒక కాంప్లెక్స్ నెంబర్ని డినోట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వాడ్రంట్లో నేను ఒక కాంప్లెక్స్ నెంబర్ని డినోట్ చేసిన అనుకోండి, డినోట్ చేస్తే దాని యాంగిల్ ఏమవుద్ది? ఇది అవుద్ది. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? దీని యాంగిల్ ఏమవుద్ది? ఇది అవుద్ది, θ అవుద్ది. అలాగే థర్డ్ క్వాడ్రంట్లో నేను దీని కాంజుగేట్ని డినోట్ చేస్తాను. ఇది x+iy అనుకుంటే, సమ్ x+iy అనుకుంటే దీని కాంజుగేట్ ఏమవుద్ది? లేదా మీకు బాగా ఉండడానికి దీన్ని -x+iy అనుకోండి. దీని కాంజుగేట్ ఇక్కడ ఏమైంది? -x -iy అవుద్ది. ఇలా డినోట్ చేస్తా కాంజుగేట్ని డినోట్ చేసినప్పుడు
ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆర్గ్యుమెంట్ అనేది కాంజుగేట్ ఆర్గ్యుమెంట్కి నెగిటివ్గా ఉండాలి. నెగిటివ్గా ఉండాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఈ కాంప్లెక్స్ నెంబర్ యాంగిల్ని ఎలా డినోట్ చేయాలి, ఇలా డినోట్ చేయాలి. సో అలా డినోట్ చేయకుండా ఈ కాంప్లెక్స్ నెంబర్కి ఇది కాంజుగేట్ అవుతుంది కాబట్టి మనం ఎలా డినోట్ చేస్తామంటే ఇది టీటా అని డినోట్ చేసినాం కాబట్టి దీన్ని మైనస్ టీటా అని డినోట్ చేస్తాం, ఇలా డినోట్ చేస్తాం అన్నట్టు. సో మీకు దీని నుంచి ఏమర్థం కావాలంటే ఇన్ ద సేమ్ వే మనం ఫస్ట్ క్వాడ్రంట్లో ఒక ఇలా తీసుకున్నప్పుడు ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ తీసుకున్నప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లో ఏదైనా ఉందనుకోండి, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు ఈ యాంగిల్కి నెగిటివ్ యాంగిల్ తీసుకుంటాం, ఇలా మైనస్ టీటా అని తీసుకుంటాం అన్నట్టు. నార్మల్గా ఏం కావాలి ఇక్కడ స్ట్రేట్ లైన్స్లో ప్రకారంగా అవుతాయి 270 to 360 రావాలి, కానీ అలా రాదు. ఇక్కడ 270 to 360 అంటే మొత్తం అసలు యాంగిలే చేంజ్ అయిపోద్ది. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో ఫస్ట్ క్వాడ్రంట్లో తీసుకుంటే దీనికి ఇది కాంజుగేట్గా ఉండాలి. దీనికి ఇది కాంజుగేట్గా ఉండాలంటే ఇక టీటా తీసుకుంటే దీని కాంజుగేట్ కాబట్టి దీని యాంగిల్ ఏం కావాలి, మైనస్ టీటా కావాలి. అందుకని ఇలా వస్తుంది అన్నట్టు మైనస్ టీటా. సో యాంగిల్స్ ఏంది 0 to π, ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే 0 to 90, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే 90 to 180 ఇలా. ఇక్కడికి వచ్చే వరకు థర్డ్ క్వాడ్రంట్లో ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే -90 to 0 ఇలా. తర్వాత ఇక్కడ ఉంటే -180 to -90 ఇలా వస్తుంది అన్నట్టు. చాలా ఇంపార్టెంట్. నార్మల్ స్ట్రైట్ లైన్స్ లాగా కాకుండా ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఇది 0 to π, ఇది 0 to -π ఆర్ -π to 0 అనాలి. ఈ రకంగా ఉంటుంది అన్నట్టు, ఈ విధంగా ఉంటుంది. సరే, ఇంకేం చేద్దాం. ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకొని అది ఏ క్వాడ్రంట్లో ఉన్నదో చూద్దాం. ఆర్గాన్ ప్లేన్లో ఏ క్వాడ్రంట్లో ఉన్నదో చూద్దాం. అది ఏ క్వాడ్రంట్లో ఉన్నదని ఎలా డిఫైన్ చేయాలనేది చూద్దాం దాన్ని. సో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఉంది -1 -√3i అనేది ఉంది. -1 -√3i అనే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంటే ఇది ఎక్కడ ఉంటుంది జనరల్లీ? ఈ కాంప్లెక్స్ నెంబరు రియల్ పార్ట్ ఏంది మైనస్ ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ మీద మైనస్. ఇమాజినరీ పార్ట్ ఏంది, ఇది కూడా మైనస్ ఉంది, -√3 కదా, అంటే ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సమ్హౌ లైక్ దిస్, జస్ట్ ఇలా ఉందనుకోండి. ఇదే -1 -√3i అనుకోండి. ఇది -1 -√3i. సో దిస్ ఈజ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు దీని ఆంప్లిట్యూడ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇలానా? ఇలా కాదు క్యాలిక్యులేట్ చేయాల్సింది, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకు ఇలా క్యాలిక్యులేట్ చేయాలి ఇలా నెగిటివ్గా అంటే దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ ఎక్కడ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ యాక్సిస్ ఇమేజ్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు. దీని కాంప్లెక్స్ కాంజుగేట్ ఇక్కడ ఉంటుంది. దీని కాంప్లెక్స్ కాంజుగేట్ ఇలా ఉంటుంది కాబట్టి దీనికి ఏమవుతుంది, ఆంప్లిట్యూడ్ ఆర్గ్యుమెంట్ ఇది అవుతుంది కాబట్టి దీనికి నెగిటివ్గా ఉండాలి కాబట్టి దీన్ని ఇలా తీసుకుంటాం అన్నట్టు. ఇలా తీసుకోకుండా ఇలా తీసుకుంటాం, అది గుర్తుండాలి. సో సింపుల్గా మనం చూసుకుంటే -1 -√3i మనకు ఆల్రెడీ తెలుసు. టీటా అంటే ఏంటి? tan ఇన్వర్స్ ఆఫ్ y/x. ఇది ఎట్లా వచ్చిందంటారా కొంపదీసి? ఇంతకుముందు మన రిలేషన్స్ మనం రాసుకున్నాం కదా, x = r cos θ, y = r sin θ. ఇది రాసుకున్నాం కదా. y/x చేస్తే ఏమవుద్ది? r sin θ / r cos θ అవుతుంది, అంతే కదా. దిస్ బై దిస్ ఈక్వల్ టు దిస్ బై దిస్. r sin θ / r cos θ అంటే r క్యాన్సిల్ అవుద్ది, sin θ / cos θ tan θ వస్తుంది. సో θ ఈక్వల్స్ ఏమైంది అప్పుడు? tan ఇన్వర్స్ ఆఫ్ y/x అవుద్ది, ఈ విధంగా అవుద్ది. సో ఇక్కడ కూడా సేమ్ θ ఈక్వల్స్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x, దట్ ఈక్వల్స్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఏంది -√3 బై x ఏంది -1. ఇది క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? tan ఇన్వర్స్ ఆఫ్ √3 వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ √3 వచ్చినా కానీ tan ఇన్వర్స్ ఆఫ్ √3 అంటే దాని మీనింగ్ ఏంది? π/3 π/6 tan 60 √3. tan 60 √3 కాబట్టి π/6 అన్నట్టు. కానీ π/6 వేసుకుంటే కరెక్ట్ అవుద్దా? కాదు, ఎందుకంటే ఇది థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నదానికి ఆర్గ్యుమెంట్ ఆర్ టీటా ఆర్ ఆంప్లిట్యూడ్ π/3 ఎలా అవుద్ది? ఒకవేళ ఇది ఇలా ఉంటే ఇది 1 + √3i అవుతుంది, అప్పుడు అది π/3 అవుతుంది, 60 degrees అవుతుంది. కానీ ఇలా ఉంటే కాదు. సో మరి దీని వాల్యూ రావాలంటే ఏం చేయాలి? ఇది రావాలంటే ఏం చేయాలి?
ఇది రావాలంటే ఏం చేయాలంటే సింపుల్గా మనం ఇక్కడ చూసుకుంటే సరిపోద్ది. దీని కాంప్లెక్స్ కాంజుగేట్ ఇక్కడ ఏముంటుంది సెకండ్ క్వాడ్రంట్లో? యాక్చువల్గా అయితే 60 degrees ఉండాలి ఇక్కడ, విచ్ ఇస్ π/3. కానీ ఒకవేళ సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టయితే దీని కాంజుగేటు, ఈ కాంప్లెక్స్ నెంబర్ కాంజుగేట్ ఏమవుతుంది? π - π/3 అవుద్ది. అంతే కదా, 180 - 60 అంతేనా? 180 - 60. చాలా టైం వస్తే √3 ఏంది? π/3 అంతే, tan 60 √3. సో ఇలా సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నట్టయితే ఏమో 3π - 2π 2π/3 120 అయ్యింది. సో ఇది 120 అయ్యింది. అప్పుడు ఇదేమవుద్ది? ఆబ్వియస్లీ -120 అవుద్ది, ఎందుకంటే ఇది దీని కాంప్లెక్స్ కాంజుగేట్ కదా. సో థర్డ్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్స్ ఏమవుతాయి అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్స్కి మైనస్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్స్ ఏమో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్స్కి మైనస్ అవుతాయి, కాంజుగేట్స్ కదా. సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్ కాంప్లెక్స్ కాంజుగేట్స్. అలాగే ఫస్ట్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్స్ ఇవన్నీ కూడా ఇవి రెండు కాంప్లెక్స్ కాంజుగేట్స్, ఇవి రెండు కాంప్లెక్స్ కాంజుగేట్ పేర్స్. ఇదొక పేరు, ఇదొక పేరు, ఆ రకంగా అన్నట్టు. సో 3π - 5/3 2π/3 అవుతుంది. 2π/3 ఆన్సర్ దేని ఆన్సర్? దీని ఆన్సర్. కానీ ఇది కావాలి మనకి, ఇది కావాలి కాబట్టి ఏం చేస్తాం? మైనస్ పెడతాం. సో దట్ ఈక్వల్స్ టు, అంటే దాని మీనింగ్ మనం ఏం చేస్తాం? -2π/3 రావాలంటే దీని నుంచి tan √3 ఏమో π/3, π - π/3 2π/3 వచ్చింది. మనకు -2π/3 రావాలి అంటే ఏం చేయాలి? π/3లోంచి π తీసేయాలి, అప్పుడు -2π/3 వస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు, అంటే దాని మీనింగ్ ఏంటి? మనం -π చేస్తున్నాం అన్నట్టు. సో π/3 - π -2π/3. సో ఈ విధంగా అన్నట్టు. దీని నుంచి నేను ఒక సింపుల్ ఇది చెప్తా, ఫార్ములా లాగా. దీని నుంచి ఒక ఫార్ములా రాసుకోవచ్చు. ఏంటంటే ఎనీ కాంప్లెక్స్ నెంబర్ లైస్ ఇన్ ఎక్స్ ఫస్ట్ క్వాడ్రంట్ ఇఫ్ x + y లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే tan 1 b/a అవుద్ది. సెకండ్ క్వాడ్రంట్లో ఇక్కడ ఉంటే ఏమవుద్ది? π - tan 1 b/a అవుద్ది. b/l కాదు, y/xలు. అంటే ఐ మీన్ కాంప్లెక్స్ నెంబర్ మీరు ఎలాగనే డినోట్ చేయొచ్చు, x + iy అయినా డినోట్ చేయొచ్చు, a + ib అయినా డినోట్ చేయొచ్చు. అలా చేసుకుంటే tan 1 b/a అవుద్ది. ఇలా డినోట్ చేసుకుంటే tan 1 y/x అవుద్ది, అంతే. థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబరు, అప్పుడు దాని యాంప్లిట్యూడ్ ఏమైంది? tan 1 y/x - π. ఎందుకంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉన్నదానికి ఇది నెగిటివ్ కావాలి. ఎందుకు? సెకండ్ క్వాడ్రంట్లో ఉన్న అన్ని కాంప్లెక్స్ నెంబర్కి థర్డ్ క్వాడ్రంట్లో ఉన్న అన్ని కాంప్లెక్స్ నెంబర్ కాంప్లెక్స్ కాంజుగేట్లు అవుతాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఈ ఆంప్లిట్యూడ్స్ అన్ని నెగిటివ్ అవ్వాలి, అందుకని దీనికి మైనస్ చేస్తాం. దీనికి -1/2 చేస్తే ఏమైంది? -× -+ -π, అందుకని ఇలా వస్తుంది. ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్న వాటికి ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కాంప్లెక్స్ నెంబర్ ఉంది విత్ మేకింగ్ సమ్ θ π/4 ఉందనుకోండి. π/4 చేసే ఇదేమవుద్ది? r = సమ్ 1 అనుకుందాం. అప్పుడు z ఏమవుతుంది? r = 1 ఈ i π/4 అవుతుంది. cos π/4 1/√2 ప్లస్ i/i × 1/√2 అవుద్ది. సో ఇది కాంప్లెక్స్ నెంబర్ అవుద్ది. ఆబ్వియస్లీ దీని మ్యాగ్నిట్యూడ్ ఏమైంది? 1 అవుద్ది. ఇలా అనుకుందాం. ఇలా అనుకుంటే ఇది π/4 ఉంది ఫస్ట్ క్వాడ్రంట్లో. సేమ్ దీని కాంప్లెక్స్ కాంజుగేట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, విత్ అన్ యాంగిల్ ఆఫ్ -π/4. సో ఇంకో కాంప్లెక్స్ నెంబర్ ఇట్లా తీసుకుంటే దీని యాంగిల్ 60 ఉంది అనుకోండి, π/3 ఉందని. సేమ్ దాని కాంప్లెక్స్ కాంజుగేట్ ఏమవుతుంది? ఇక్కడ -π/3 అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ ఉన్న యాంగిల్స్కి మైనస్ అవుద్ది ఇక్కడ, అంతే. సో ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమవుతుంది? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్ ఇది అవుతాయి, ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమవుతుంది? -tan 1 y/x అవుద్ది, అంతే. చాలా సింపుల్.
సో సో అండ్ సో ఇలా ఇది అంతే, అంతకు మించి ఏం లేదు. ఇది మీరు ఇట్లా ఫార్ములాస్ లాగా బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు? ఫస్ట్ క్వాడ్రంట్లో ఉన్న అన్ని కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఆంప్లిట్యూడ్స్కి మైనస్ పెట్టినాం అనుకో వాటి ముందట, అప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ యొక్క ఆంప్లిట్యూడ్స్ వస్తాయి. కాంప్లెక్స్ కాంజుగేట్ కాబట్టి దీస్ టూ ఆర్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఫోర్త్ క్వాడ్రంట్లో దే ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్ కాబట్టి ఈ యాంగిల్స్ కానీ మైనస్లు పెడితే ఇవి వస్తాయి. అలాగే సెకండ్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్ కాంప్లెక్స్ కాంజుగేట్ కాబట్టి ఈ యాంగిల్స్ కానీ మైనస్ పెడితే ఈ యాంగిల్స్ వస్తాయి. అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ యా రైట్ పోలార్ ఫామ్ అన్నాడు. రైట్ z equals to minus root 7 plus I root 21 in the polar form అన్నాడు. పోలార్ ఫామ్ అన్నాడు కాబట్టి సింపుల్గా చూసుకుంటే తెలిసిపోద్ది. ఇది మ్యాగ్నిట్యూడ్ పోలార్ ఫామ్ అంటే ఏంది? z ఈక్వల్ టు ఆర్ ఈ పవర్ ఐ టీటా లేదా ఆర్ ఆఫ్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా. ఇదే ఇది ఇలా కూడా రాసుకోవచ్చు. ఏదో ఫామ్లో రాయాలి మనం. ఫస్ట్ ఆర్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆర్ ఏంది? దట్ ఈక్వల్స్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రూట్ 7 స్క్వేర్ ఏమవుద్ది? 7 అవుద్ది. మైనస్ రూట్ 7 స్క్వేర్ అయినా మైనస్ స్క్వేర్ ప్లస్ అవుద్ది కదా, సో 7 అవుద్ది. రూట్ 21 స్క్వేర్ ఏమవుద్ది? 21 అవుద్ది. అండర్ రూట్ ఆఫ్ 7 ప్లస్ 21 రూట్ 28. నేనేమైనా 4 7s, సో 2 రూట్ 7 వస్తుంది కదా. 4 7 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 4 is 2 కాబట్టి 2 బయటకు వస్తుంది, రూట్ 7 మిగిలింది. రైట్, ఇప్పుడు ఏం చేయొచ్చు? ఆర్ ఈక్వల్ టు 2 రూట్ 7 అయింది. ఇప్పుడు మనకి టీటా కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టీటా కావాలి కాబట్టి చూసుకుందాం. ఫస్ట్ ఏ క్వాడ్రంట్లో ఉన్నదని చూసుకోవాలి మనం. ఈ నెంబర్ ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? 4 క్వాడ్రంట్స్లో రియల్ పార్ట్ ఏమో నెగిటివ్లో ఉంది అంటే ఇది, అంతే కదా. ఇమాజినరీ పార్ట్ ఏమో పాజిటివ్లో ఉంది అంటే ఇది. అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది అన్నట్టు. సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే దాని యాంగిల్ ఏమవుతుంది? ఆంప్లిట్యూడ్ ఏమైంది? ఇది అవుతుంది టీటా, విచ్ ఈస్ టీటా ఈక్వల్స్ టు పై మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ అవుతుంది. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇలా మీరు ఫార్ములా తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అవసరమే లేదు. జస్ట్ సింపుల్గా మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే tan ఇన్వర్స్ ఆఫ్ y బై ఎక్స్ ఏమవుతుంది? యూజ్ రూట్ 21 బై మైనస్ రూట్ 7 ఉంది, మైనస్ రూట్ 7 క్యాలిక్యులేట్ చేయండి. చేశాక ఇది మర్చిపోండి, నేను డైరెక్ట్ చెప్తున్నా. ఇలా క్యాలిక్యులేట్ చేశాక tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 7 రూట్ 21 ఉంది. రూట్ 7 రూట్ 21 అంటే ఏమొస్తుంది? 21 ఏమి రాయొచ్చు? 7 into 3 అని రాయొచ్చు. సో రూట్ 7 క్యాన్సిల్, రూట్ 3 ఉంటుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ రూట్ 3. నార్మల్గా tan ఇన్వర్స్ ఆఫ్ నెగిటివ్ ఎక్కడ అవుతుంది? సెకండ్ క్వాడ్రంట్లో అవుతుంది, ఫోర్త్ క్వాడ్రంట్లో అవుతుంది. ఇది మనకు తెలుసు. కానీ కాంప్లెక్స్ నెంబర్ మనకి ఇచ్చింది ఎక్కడ ఉంది? సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో ఈ యాంగిల్ ఏమవుద్ది? tan ఇన్వర్స్ ఆఫ్ మైనస్ రూట్ 3 ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3 ఏమవుద్ది? tan ఇన్వర్స్ ఆఫ్ రూట్ 3 tan 60 రూట్ 3 విచ్ ఈస్ పై బై 3, అంతే కదా, పై బై 3. బట్ మైనస్ రూట్ 3 ఉంది, ఇక్కడ రూట్ 3 లేదు. మైనస్ రూట్ 3 ఉంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్లో ఏమవుతుంది? యాంగిల్ 180 మైనస్ టీటా. యూ కెన్ రైట్ 5 మైనస్ పై బై 3 దట్ ఈక్వల్స్ టు 2 పై బై 3. ఒకవేళ ఇదే నెంబరు థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే యాంగిల్ ఎంత వచ్చేది? మైనస్ 2 పై బై 3 వచ్చేది. అంతే, అంతకుమించి ఏం లేదు. సో సెకండ్ క్వాడ్రంట్లో ఉంది కాంప్లెక్స్ నెంబరు, సో సెకండ్ క్వాడ్రంట్లో tan ఖచ్చితంగా నెగిటివ్ అవుతుంది. యాంగిల్స్ ఏమవుతుంది? టీటా సెకండ్ క్వాడ్రంట్లో టీటా షుడ్ ఆల్వేస్ బిట్వీన్ ఇది 90 ఇది 180, ఓకే కదా. 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉంటాయి. ఇది తెలిసిందే మనకు. ఆ విధంగా అన్నట్టు సింపుల్. ఇంకో ప్రాబ్లం చేద్దాం ఇప్పుడు. అవును, కానీ ఇందులో రాయాలి కదా. ఇందులో రాయాలి కాబట్టి ఏమవుతుంది మనకు ఆన్సర్? దట్ ఈక్వల్స్ ఆర్ అంటే ఎంత? 2 రూట్ 7 ఈ పవర్ ఐ టీటా, ఐ 2 పై బై 3 ఇది అవుద్ది. ఇంకో క్వశ్చన్ చేద్దాం.
ఇంకో క్వశ్చన్ ఏంటంటే -1 - i అని ఉంది. -1 - i ఇది చూస్ చెప్పొచ్చు. -1 - i ఏమవుద్ది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఏమవుద్ది? √2 అవుద్ది. ఎందుకంటే √(-1)² + -1)² విచ్ ఇస్ √2. దట్స్ ఓకే, అయిపోయింది. తర్వాత టీటా కాబట్టి ఇది ఏ క్వాడ్రంట్లో ఉంది? మైనస్ మైనస్. సో మైనస్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుద్ది? tan ఇన్వర్స్ ఆఫ్ -1/-1 విచ్ ఇస్ 1 దట్ ఈక్వల్స్ టు π/4 అవుద్ది. π/4 అవుద్ది. బట్ ఇక్కడ ఉండాల్సిన వాల్యూ ఏంది? మనకు ఈ క్వాడ్రంట్లో ఉండాల్సిన వాల్యూ ఏంది? ఆబ్వియస్లీ కూడా ఈ క్వాడ్రంట్లో ఉండాల్సిన దానికి నెగిటివ్ ఉండాలి. ఇక్కడ ఈ క్వాడ్రంట్లో ఏమవుద్ది? 180 - π/4 అయింది కదా. 180 - π/4 అంటే ఏంది? 3π/4. సో ఇదేమవుద్ది? ఇది 3/4 అయితే ఇదేమవుద్ది? -3π/4 అవుద్ది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, -3π/4. ఇంతకుమించి ఏం లేదు. లేదా థర్డ్ క్వాడ్రంట్లో ఇది చూడకుండా చేయాలంటే డైరెక్ట్ ఈ π/4 నుంచి -5 చేయండి, అప్పుడు -3π/4 వస్తుంది. అంతే. కొంచెం కాన్సెప్ట్ ఉండాలి కాబట్టి నేను ఇట్లా కాంజుగేట్ ఇది అవుతుంది అని చెప్పి దీనికి యాంగిల్ చేసి మళ్ళీ దీనికి నెగిటివ్ రాస్తున్నా అన్నట్టు. అది. సో ఏమవుతుంది ఆన్సర్? √2 e పవర్ -i 3π/4. ఇదే అవుద్దిగా z ఈక్వల్స్ ఇచ్చిన z. అంతేగా, వెరీ వెరీ సింపుల్. అసలు పెద్ద విషయమే కాదు ఇది అసలు. తర్వాత మనం లోకస్ గురించి డిస్కస్ చేద్దాం. జెడ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు లోకస్ ఏమవుతుంది? లోకై ఏమవుతుంది? లోకస్ అంటే ఏమో సింగులర్, లోకై అంటే ప్లూరల్ అన్నట్టు. ఓకే స్టూడెంట్, ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక కాంప్లెక్స్ నెంబరు, ఆ కాంప్లెక్స్ నెంబర్కి జియోమెట్రిక్ మీనింగ్ ఏముంటుంది, అదొక లోకస్ని ట్రేస్ చేస్తా అంటే దాని ఈక్వేషన్ ఏమవుద్ది ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్. మనకు లోకస్ ఈక్వేషన్స్ తెలుసు, సర్కిల్ ఈక్వేషన్స్ తెలుసు, పారాబోలా ఈక్వేషన్ తెలుసు, ఎలిప్స్ ఈక్వేషన్ తెలుసు, హైపర్బోలా తెలుసు. కానీ మనకు ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో ఆ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, కాంప్లెక్స్ నెంబర్స్ యూజ్ చేసి వాటి ఈక్వేషన్స్ ఎలా రాస్తాం అనేది చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంప్లెక్స్ కాంజుగేట్ అని రాస్తూ ఉన్నాం. కాంప్లెక్స్ కాంజుగేట్ అని రాస్తాం మనం. కాంప్లెక్స్ కాంజుగేట్ అని రాసేటప్పుడు దీని మీనింగ్ ఏంది అసలు? దీని జియోమెట్రికల్ మీనింగ్ ఏంది? ఇది ఎక్కడ ఉంటుంది? ఒక కాంప్లెక్స్ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి మనం కాంజుగేట్ రాసినాక అది ఎక్కడ ఉంటుంది ఆర్గాన్ ప్లేన్లో అనేది చూద్దాం. సరే, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇలా గీసుకున్నాం, ఆర్గాన్ ప్లేన్ ఇలా గీసుకున్నాం. ఆ తర్వాత మనం ఏదో ఒక కాంప్లెక్స్ నెంబర్ చూస్ చేసుకుందాం. సమ్ ఇక్కడ p(x, y) ఫస్ట్ క్వాడ్రంట్లో విచ్ ఈస్ z ఈక్వల్స్ x + iy. ఇదే ఆ కాంప్లెక్స్ నెంబర్, దాన్ని పాయింట్ లాగా రిప్రజెంట్ చేస్తాం ఆర్గాన్ ప్లేన్లో. ఓకే, దీని కాంజుగేట్ ఏమైంది? x, y అని ఉంటాయి. ఆబ్వియస్లీ మనకు తెలుసు ఐ ముందట, ఇమాజినరీ పార్ట్ ముందట సైన్ చేంజ్ అవుద్ది. x + iy అయితే కాంజుగేట్ ఏమవుద్ది? x - iy అవుద్ది. x - iy అవుద్ది కాబట్టి అది ఎక్కడ ఉంటుంది? x - iy. x అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వాడ్రంట్లో తీసుకున్నాం. సో x ఈజ్ పాజిటివ్, y ఈజ్ పాజిటివ్. x - iy అంటున్నా ఇప్పుడు నేను. సో x ఈజ్ పాజిటివ్ బట్ వైకి నెగిటివ్ వచ్చింది, x - iy కాబట్టి. అది ఎక్కడ ఉంటుంది? ఆబ్వియస్లీ పాజిటివ్, నెగిటివ్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉండాలి. సేమ్ ఎంత డిస్టెన్స్లో? ఇటు x డిస్టెన్స్లో, ఇటు y డిస్టెన్స్లో. అలా ఉండేది x, y అనే పాయింట్. సమ్ p' అనుకుందాం, దాన్ని p అనుకున్నాను. ఒక కాంప్లెక్స్ నెంబర్ ఏమవుద్ది? z ఈక్వల్స్ x + iy అవచ్చు. సో దీని నుంచి నీకు సింపుల్గా ఏం తెలిసింది? ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుంటే దాని కాంజుగేట్ అనేది ఇమేజ్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. ఇమేజ్ ఫార్ములా తెలుసు కదా మాకు, స్ట్రేట్ లైన్ నుంచి ఇలా ఉంది, మధ్యలో ఒక మిర్రర్ ఉంది, దీని ఇమేజ్ ఎక్కడ పడుతుంది? ఇక్కడ పడుతుంది. ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది, ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది. ద పాయింట్ జాయినింగ్ దిస్ పాయింట్ అండ్ ది ఇమేజ్
is perpendicular to the mirror, which is the x-axis. So conjugate of any complex number z is the image of the given complex number z with respect to the x-axis అంతే. మీరు ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ సెకండ్ క్వాడ్రంట్లో తీసుకున్నా కానీ దాని కాంజుగేట్ ఏమవుద్ది, ఆ నెంబరు ఎక్స్ యాక్సిస్కి ఎంత డిస్టెన్స్ ఉందో ఎక్స్ యాక్సిస్ నుంచి అంత డిస్టెన్స్ తీసుకొని ఆరిజిన్ నుంచి ఆ పాయింట్కి లైన్ గీయడం. థర్డ్ క్వాడ్రంట్లో ఏమవుద్ది, -x, y అవుద్ది. దీని కాంజుగేట్ ఏమైంది, -x, -y అవుద్ది. చూసిరా, -x అలానే ఉంటుంది, రియల్ పార్ట్ ఎప్పుడు చేంజ్ అవ్వదు, ఇమాజినరీ పార్ట్ చేంజ్ అవుతుంది, సైన్ చేంజ్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఇక్కడ కూడా ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయింది. బై ద వే మైనస్ రాయాలి కదా, ప్లస్ రాసిన బుద్ధి లేకుండా ఇలా. ఓకే, సో ఎక్స్ కోఆర్డినేట్ ఏం చేంజ్ అవ్వదు, వై కోఆర్డినేట్ చేంజ్ అవ్వదు. ఎందుకు, అదే ఇమాజినరీ పార్ట్ కదా, ఐ తోటి మల్టిప్లై అదే కాబట్టి దాని ముందు సైన్ చేంజ్ అవుతుంది. సో x - i, x, -i. ఓకే, ఇది కాంప్లెక్స్ కాంజుగేట్. ఇది అయిపోయింది. కాంప్లెక్స్ కాంజుగేట్ తర్వాత స్ట్రేట్ లైన్ ఎలా రాస్తామనేది చూడండి. స్ట్రేట్ లైన్ కంటే ముందుగా కొలీనియర్ అనే కాన్సెప్ట్ తెలిసే మనకి. కొలీనియర్ పాయింట్స్, కొలీనియర్ అంటే ఏంటి, ఒక స్ట్రేట్ లైన్ తీసుకుంటే దాని మీద ఇట్లా 3 పాయింట్స్ ఉంటాయి, ఆ 3 పాయింట్స్ కొలీనియర్ అంట. ఇఫ్ ఆల్ ద 3 పాయింట్స్ లై ఆన్ ద సేమ్ స్ట్రేట్ లైన్ దెన్ దోస్ 3 పాయింట్స్ ఆర్ సెడ్ టు బి కొలీనియర్ పాయింట్స్. అంతే, PQR అనే 3 పాయింట్స్ తీసుకుంటే మనం కొలీనియర్ పాయింట్స్ అంటే. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, Z1, Z2 అనే పాయింట్స్ తీసుకుంటున్నాం, అనే కాంప్లెక్స్ నెంబర్గా మనం నేర్చుకుంటున్నాం, అనే కాంప్లెక్స్ నెంబర్స్ని పాయింట్స్గా తీసుకుంటే ఏది మన కొలీనియర్ అని ఎట్లా చెప్తామంటే దీంట్లో ఈ Z2 ఈ సెగ్మెంట్, ఈ లైన్ సెగ్మెంట్, తెలుగులో రేఖాఖండం అంటారు దీన్ని, ఈ లైన్ సెగ్మెంట్ స్లోప్ ఎంత ఉంటుందో Z1 స్లోప్ కూడా అంతే ఉండాలి. ఎందుకంటే దీస్ 3 పాయింట్స్ ఆర్ లయింగ్ ఆన్ ద సేమ్ స్ట్రేట్ లైన్ కదా. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఈ లైన్ ఇట్లా వెళ్తుంది అనుకుంటే దీని యాంగిల్ θ అనుకుంటే ఇంక్లినేషన్, స్లోప్ ఏమవుద్ది అప్పుడు, ఇక్కడ ఎంత స్లోప్ ఉందో దీనికి కూడా అంతే స్లోప్ ఉంది. ఈ సెగ్మెంట్లో స్లోప్ ఎంత, ఈ సెగ్మెంట్లో స్లోప్ అంతే. రెండు సెగ్మెంట్లు సేమ్ స్ట్రేట్ లైన్ మీద ఉన్నాయి కదా, సేమ్ స్ట్రేట్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి మేము ఏం రాయొచ్చు, స్లోప్ ఆఫ్ ZZ1 is equals to స్లోప్ ఆఫ్ ZZ2 ఇలా రాయొచ్చు. సో స్లోప్ ఆఫ్ ZZ1 ఏమవుద్ది, కెన్ ఐ రైట్ ఇట్ యాస్ y - y1 by x - x1. ఓకే, స్లోప్ ఆఫ్ ZZ2 ఏమవుద్ది, y - y2 by x - x2 ఇలా అవుద్ది. ఇలా అయినాక దీని నుంచి మనం ఏం చెప్పచ్చు, చూసుకుంటే ఇవి యాక్చువల్గా ఏంది, స్లోప్స్ ఈక్వల్ టు ఏంది మనకు, దట్ ఈక్వల్స్ టు tan θ. ఇదేంది, దట్ ఈక్వల్స్ టు tan θ, సేమ్ స్లోప్ కదా. సో tan θ కూడా సేమ్. సో θ ఈక్వల్స్ ఏమొస్తుంది దీని నుంచి, θ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y - y1 by x - x1. అండ్ దిస్ θ ఏమవుతుంది, θ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y - y2 by x - x2. మీరు దీని నుంచి చూస్తే ఒకటి తెలుస్తుంది మీకు, tan ఇన్వర్స్ ఆఫ్ y - y1 by x - x1 అనేది ఏమవుద్ది, ఇట్ విల్ బి యాక్చువల్లీ ఆర్గాండ్ ఆఫ్ Z - Z1. ఎందుకంటే Z అనే కాంప్లెక్స్ నెంబర్ అనేది x + iy, ఇదేంది x1 + iy1, Z అంటే ఏంది x + iy. అమ్మ, Z అంటే x + iy, Z1 అంటే ఏంది
x1 ప్లస్ i/1. సో ఏమైంది మైనస్ x1 మైనస్ i/1 అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి. సో మొత్తం ఏమవుద్ది x మైనస్ x1 ఐ ఆఫ్ వై మైనస్ వై అవుతుంది. దీని ఆర్గాండ్ ఏమవుద్ది, ఐ మీన్ ఆర్గ్యుమెంట్ ఏమవుద్ది, ఆర్ ఆంప్లిట్యూడ్ టీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ వై మైనస్ వై1 బై ఎక్స్ మైనస్ x1, అంతే కదా. ఆంప్లిట్యూడ్ ఆఫ్ దిస్ నెంబర్ ఏమవుద్ది, ఇది అవుద్ది. సో ఇది ఏందన్నట్టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 అన్నట్టు. ఇదేందన్నట్టు ఇది ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z2. ఇక్కడ నుంచే తెలుసు ఈ రెండు ఈక్వల్ కదా, దాని ఆర్గ్యుమెంట్ దీని ఆర్గ్యుమెంట్ ఈక్వల్ కాబట్టి మనం ఏం రాయొచ్చు సింపుల్గా, ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 ఈక్వల్స్ టు ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z2. ఇటు వస్తే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z మైనస్ z2 దట్ ఈక్వల్స్ టు 0. ఆర్గ్యుమెంట్ ప్రాపర్టీస్ ఏంది, ఆర్గ్యుమెంట్స్కి ప్రాపర్టీస్ ఉంటాయి. దే ఆర్ సిమిలర్ టు లాగ్ ప్రాపర్టీస్, ప్రొడక్ట్ అండ్ డివిజన్ రూల్. ఏమైందంటే z మైనస్ z1 బై z మైనస్ z2 అవుతుంది, దట్ ఈక్వల్స్ టు ఏంది 0. ఆర్ ఇక్కడ ఇంకో యాంగిల్ ఏమైందంటే పై అవుద్ది, ఆర్ పై అవుద్ది. ఎందుకంటే tan 0 0 అనే అవుద్ది, tan పై కూడా 0 అవుతుంది. అందుకని tan 0 0 tan పై ఈక్వల్ టు 0నే కాబట్టి ఈ 0 అవడానికి ఇలా 0 అవడానికి ఛాన్స్ రెండు ఉంటాయి. ఒకటేమో 0 అనేది, ఇంకోటేమో పై అనేది. ఆంప్లిట్యూడ్ పై అయినా కానీ 0నే అవుతుంది, 0 అయినా కానీ 0నే అవుతుంది. సో దిస్ రిప్రజెంట్స్ దట్ ద 3 పాయింట్స్ z1 z2 ఆర్ కొలినియర్. అంటే ఏంది, ఫస్ట్ పాయింట్ a ఆఫ్ z1 b ఆఫ్ z2 ఆర్ కొలినియర్. p ఆఫ్ z ఈస్ ఎనీ పాయింట్ ఆన్ ద గివెన్ స్ట్రెయిట్ లైన్, అంతే. సో దీని నుంచి వెళ్ళి ఇలా చెప్పొచ్చు అన్నమాట ఇది అయిపోయాక.